హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎల్ కిచెన్స్. ఓట్స్‌తో చిట్టి దోసలు చేసుకుందాము. చాలా బావుంటాయి దోసలు టేస్టీగా. దానికోసం ముందుగా అయితే ఒక కప్పు ఓట్స్ తీసుకొని, ఓట్స్ మునిగేంత వరకు వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. అర్ధగంట నానిన తర్వాత ఓట్స్‌లోకి మీడియం సైజు ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక కప్పు ఓట్స్ తీసుకున్నాను కదండీ! దానికి అరకప్పు పెరుగు తీసుకుంటున్నాను. ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా మిక్సింగ్ జార్‌లోకి వేసుకోవాలి. ఓట్స్ మాత్రం టైం ఉంటే 1 అవర్ వరకు నానబెట్టుకుంటే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ఇవన్నీ కొంచెం మెత్తగా పట్టుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకోండి. దోస బ్యాటర్ లాగా. సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ అనేది లైట్‌గా హీట్ అవ్వాలి. ఎక్కువగా హీట్ అయితే మినీ దోసలు వేసేటప్పుడు పిండి అనేది గంటకి అతుక్కుపోతుంది. పాన్ అనేది లైట్‌గా హీట్ ఉన్నప్పుడే వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్ని దోసలు అయితే వేసేసుకుంటున్నాను. ఈ ఓట్స్ బ్యాటర్‌తో ఒకటే పెద్ద దోసగా వేయటానికి రాదండి. పాన్‌కి అతుక్కపోతుంది. నేనెప్పుడు కూడా ఇలా చిన్ని దోసలుగా వేసేసుకుంటాను. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు తిప్పుకోవాలండి. అంతే. ఈ దోసలైతే వేడి కంటే కూడా కొంచెం లైట్‌గా చల్లారిన తర్వాత ఇంకా బావుంటాయి. 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్‌లోకి తీసేసుకుంటున్నానండి. అంతే సింపుల్‌గా మన ఓట్స్ చిట్టి దోసలైతే రెడీ అయిపోయాయి. మీరు ఒకసారి ఈ దోసని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.